ఇరాన్ సుప్రీం లీడర్ మరణించినప్పుడు ఇరాన్లోని ప్రజలు బాధపడకుండా దానికి బదులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయులు మాత్రం ఆగ్రహంతో నిరసనలు తెలుపుతూ ఆయన మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏడవలసిన వారేమో నవ్వుతున్నారు, సంబంధం లేని వారు పోరాడుతున్నారు. ఈ విచిత్ర పరిస్థితి వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటో తెలుసుకుందాం రండి. 2026 ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన భారీ సైనిక దాడి ప్రారంభించాయి. ఇది చిన్న ఆపరేషన్ కాదు. రాజధాని టెహరాన్తో సహా పలు నగరాలపైన ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దీన్ని ఆపరేషన్ రోర్ అని, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలిచాయి. సాధారణంగా ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు సైనిక స్థావరాలపైన దాడులు జరుగుతాయి. కానీ ఈసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ నివాసం మీదే లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి స్పందించిన ఇరాన్ కూడా డ్రోన్లు మరియు మిసైల్స్ ఇజ్రాయెల్ వైపు వేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం అంటే సరిహద్దుల్లో సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటారు. కానీ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సుమారు 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీరి మధ్య ఇరాక్ బోర్డర్ మరియు సౌదీ అరేబియా వంటి దేశాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ట్యాంకులు లేదా దళాలతో యుద్ధం చేయడం అసాధ్యం. ఇది కేవలం మిసైల్స్, డ్రోన్లు మరియు యుద్ధ విమానాలతో సాగే యుద్ధం. ఈ దూరం వల్ల ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ చేరుకోవడానికి దాదాపు 12 నిమిషాలు పడుతుంది. అంటే ఆ మిసైల్ ఏటని గుర్తించి దాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్కి సరిగ్గా 12 నిమిషాల సమయం ఉంటుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తే ఇరాన్ నేరుగా వాళ్ళు అడ్డుకోవడం అసాధ్యం. అమెరికా ప్రపంచంలోనే బలమైన సైన్యం, ఇజ్రాయెల్ రక్షణ రంగంలో చాలా శక్తివంతమైనది. అందుకే ఇరాన్ నేరుగా వాళ్ళు అడ్డుకోకుండా అమెరికాకి మిత్రదేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. ఇలాంటి వ్యాపార కేంద్రాలపై దాడి జరిగితే పెట్టుబడిదారులు భయపడి అప్పుడు ఆ దేశం అమెరికాపై ఒత్తిడి తెస్తాయి. మీ గొడవ వల్ల మేము నష్టపోతున్నామని అమెరికా అనేలాగా ఇరాన్ ఈ వ్యూహాన్ని పన్నింది. అసలు ఇరాన్ ప్రజలు తమ నాయకుడు చనిపోతే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? దీని యొక్క మెయిన్ రీజన్ దశాబ్దాల అణచివేత. 1970లో ఇరాన్ చాలా భిన్నంగా ఉండేది. అప్పుడు ఇరాన్ని షా మొహమ్మద్ రేజా పహ్లవి అనే రాజు పాలించేవారు. ఆయన హయాంలో ఇరాన్ ఆధునికంగా మారడానికి ప్రయత్నించేవారు. మహిళలకి స్వేచ్ఛ ఉండేది. వారికి నచ్చిన దుస్తులు ధరించేవారు, బహిరంగ తిరిగేవారు, విశ్వవిద్యాలయంలో కూడా పాఠాల్ని బోధించేవారు. కానీ అదే సమయంలో రాజు అవినీతిపరుడిగా పేరు తెచ్చుకున్నాడు మరియు అతని రాజకీయ స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. ప్రజలు ఆయన్ని అమెరికా, బ్రిటన్ చేతుల్లో కీలుబొమ్మగా భావించారు. అప్పుడే రుహుల్లా ఖొమేనీ రంగంలోకి వచ్చారు. ఆయన ఒక షియా మత నాయకుడు. 14 ఏళ్ల బహిష్కరణ తర్వాత 1979 ఫిబ్రవరి 1న ఆయన తిరిగి ఇరాన్ వచ్చారు. ఆయన నాయకత్వంలో వచ్చిన విప్లవం 2500 ఏళ్ల నాటి పర్షియా రాజుల పాలనను అంతం చేసింది. మొదట్లో ఖొమేనీ ఒక అద్భుతమైన రాజ్యాంగం ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ అధికారం చేపట్టాక పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 1979లో జరిగిన ఓటింగ్లో 98.2% మంది ఇస్లామిక్ రిపబ్లిక్కే మద్దతిచ్చారు. ఆ తర్వాత ఖొమేనీ తనకి తానే జీవితకాలం సుప్రీం లీడర్గా ప్రకటించుకున్నాడు. 1981లో ఖొమేనీ సాంస్కృతిక విప్లవం పేరుతో విశ్వవిద్యాలయాల్ని 2 ఏళ్లు మూసివేశారు. తిరిగి తెరిచినప్పటికీ సిలబస్ మొత్తం మారిపోయింది. సుమారు 20,000 మంది ఉపాధ్యాయుల్ని వెస్టర్న్ ఐడియాలజీ ఉందనే నేపథ్యంతో తొలగించారు. ప్రజల్ని నియంత్రించడానికి ఆయన IRGC అనే ప్రత్యేక సైన్యాన్ని సృష్టించారు. IRGC అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్. ఈ సైన్యం ప్రభుత్వానికి కాకుండా కేవలం సుప్రీం లీడర్కి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. వీరు నైతిక పోలీసులుగా మారి మహిళలకు హిజాబ్ ధరించేలాగా, పురుషులు మర్యాదగా ప్రవర్తించేలాగా కఠిన నియమాలు అమలు చేస్తారు. 1989 ఖొమేనీ మరణం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ నెక్స్ట్ సుప్రీం లీడర్ అయ్యారు. ఆయన 40 ఏళ్ల పాలనలో ఇరాన్ ఇంకా దిగజారిపోయింది. 9 ఏళ్ల బాలికకు హిజాబ్ తప్పనిసరి చేశారు. 9 ఏళ్లకే వివాహం చట్టబద్ధం. పురుషులు మొదటి భార్య అనుమతి లేకుండా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. విడాకులిస్తే పిల్లల కస్టడీ తండ్రికే చెందుతుంది. కోర్టులో ఒక పురుషుడి యొక్క సాక్ష్యం 2 మహిళల సాక్షులతో సమానం. మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదు. బహిరంగ పాటలు పాడకూడదు. 2022లో మహిషా ఆమిని అనే యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని IRGC పోలీసులు చంపారు. దీంతో భారీ నిరసనలు వచ్చాయి. ఆ నిరసనలో 1000 మంది మహిళలను, ప్రజలను ప్రభుత్వం చంపేసింది. 2020లో జరిగిన నిరసనలో కనీసం 1500 మందిని కాల్చి చంపారు.
అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీ దారుణాలు భరించలేక అక్కడ ప్రజలు ఆయన మరణాన్ని వేడుకగా జరుపుకున్నారు. వారికి ఆయన నాయకుడు కాదు, తమ జీవితాలని నాశనం చేసిన సైతాన్గా వాళ్ళు భావిస్తారు. అదే సమయంలోని భారతదేశంలోని కాశ్మీర్, కర్ణాటక, హైదరాబాద్, చెన్నై, లక్నో వంటి ప్రాంతాల్లో ప్రజలు కూడా నిరసనలు చేశారు. ఇరాన్ షియా ముస్లిం మెజార్టీ దేశం. భారత్లో కూడా షియా జనాభా ఎక్కువగానే ఉన్నారు. వారు ఇరాన్ సుప్రీం లీడర్ని కేవలం రాజకీయ నేతగా కాకుండా ప్రపంచవ్యాప్త షియా వర్గానికి రక్షకుడిలాగా మరియు పెద్దగా భావిస్తారు. ఇలా కేవలం భారత్లోనే కాదు, పాకిస్తాన్లో కూడా నిరసనలు జరిగాయి. అమెరికా రాయబారి కార్యాలయంపైన దాడి జరగడంతో అక్కడ 9 మంది చనిపోయారు. అమెరికా పదే పదే ముస్లిం దేశాలపైన దాడి చేస్తుందనే ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వెనుక బలమైన 2 కారణాలున్నాయి. అందులో ఒకటి ప్రాక్సీ వార్. 1979 నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ని గుర్తించట్లేదని హమాస్, హిజ్బుల్లా, హూతీల వంటి గ్రూపులకి మద్దతు ఇచ్చి ఇజ్రాయిల్పై దాడి చేయిస్తుంది. రెండవది అణు కార్యక్రమం. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపణ చేస్తుంది. బిగిన్ డాక్ట్రైన్ ప్రకారం శత్రువుల చేతికి అణు ఆయుధం అందకముందే వారిని దెబ్బతీయాలని, ఒక్కసారి అణుబాంబు తయారైతే వారిపై దాడి చేయడం అసాధ్యం. అందుకే ఇజ్రాయెల్ ఈ సాహసం చేస్తుంది. ఈ యుద్ధం వల్ల మన భారత్ మరియు సామాన్యులపైన ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారం చేస్తుంది. మనకు వచ్చే చమురులో ఎక్కువ భాగం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరుకైన సముద్ర మార్గం గుండా వస్తుంది. ప్రపంచంలోని 5వ వంతు చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. దీనివల్ల భారతదేశంలోని గ్యాస్ షార్టేజ్ అనేది వచ్చింది. చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇంకా పాకిస్తాన్లో పెట్రోల్ లేక ఏకంగా లాక్డౌన్లే ప్రకటించింది. ఇలాగా దేశంలో పెట్రోల్, డీజిల్ పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఇది సామాన్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.